ఫర్ ఎవర్ నెట్వర్క్ మార్కెటింగ్ చేరారు, కానీ నెట్వర్క్ మార్కెటింగ్ చేరాక టీమ్ బిల్డింగ్ ఎలా చేయాలి, డబ్బులు ఎలా సంపాదించాలి అని ప్రయత్నించినప్పుడు ఫెయిల్ అవుతున్నారు. ఈ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసి ఉంటారు. ఈ సిచ్యువేషన్ ఎందుకు మీరు ఫేస్ చేస్తున్నారంటే, ఫర్ ఎవర్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక చాలా మంచి ఆపర్చునిటీ. ఇక్కడ సక్సెస్ఫుల్ మిలియనర్స్ అయ్యారు. సో ప్రూఫ్ ఆఫ్ సక్సెస్ అనేది ఉంది. కానీ మీరు ట్రై చేసేటప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. ఆ మిస్టేక్స్ ఏంటి నేను డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఈ ట్రైనింగ్లో మీకు నేర్పిస్తాను. అలానే ఆ మిస్టేక్స్ ఎలా చేయకూడదు అండ్ కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా చేయాలి అని కూడా నేర్పిస్తాను. ఈ రెండు విషయాలు కలిసేటప్పుడు మీకు ఓకే, నేను ఇన్ని రోజులు ఒక మంచి ఆపర్చునిటీ దొరికినా ఈ తప్పులు చేస్తూ ఉన్నాను, అందుకనే స్టక్ అయి ఉన్నాను, అందుకనే టీమ్ బిల్డింగ్ అవ్వట్లేదు, డబ్బు కూడా రావట్లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైంది కాబట్టి మీకు ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ ట్రైనింగ్ మీలో నింపుతుంది. ఇప్పటి నుంచి టీమ్ బిల్డింగ్ ఇలా చేయాలి, నెట్వర్క్ మార్కెటింగ్ ఇలా చేయాలి, యాక్చువల్లీ కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ విత్ ఫర్ ఎవర్ ఎలా చేయాలని ఈ ట్రైనింగ్లో మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు. సో వాచ్ దిస్ ట్రైనింగ్ టిల్ ది ఎండ్ అండ్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ ట్రైనింగ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. నెట్వర్క్ మార్కెటింగ్ కరెక్ట్గా ఎలా చేయాలి అని ఒక రీసెర్చ్ ఉంది. దీని పేరే కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్. వరల్డ్ క్లాస్ రీసెర్చ్ చేసి ఒక నెట్వర్క్ మార్కెటింగ్, ఎస్పెషల్లీ ఫర్ ఎవర్ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఈజీగా ఎలా సక్సీడ్ అవ్వాలని అలాంటి కాంటెంట్ పబ్లిష్ చేసే ఏకైక ఛానల్ మన ఛానల్ మాత్రమే. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు సక్సీడ్ ఇన్ టీమ్ బిల్డింగ్, వెల్త్ క్రియేషన్ అండ్ సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, దెన్ కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ పెట్టుకోండి, ఎందుకంటే నేను పబ్లిష్ చేసే ఎనీ లైఫ్ కోచింగ్ కాంటెంట్ మీరు మిస్ అవ్వకూడదు. ఆన్ దిస్ నోట్, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ ట్రైనింగ్. Thank you so much for joining today on this new training on Forever Network Marketing. బిజినెస్ చేరాక కూడా ఫారెవర్లో ఫెయిల్ అవుతున్నారు. ఫారెవర్ అంటే ఏంటని తెలుసు, బిజినెస్ జాయిన్ అయ్యారు, బిజినెస్ అర్థం చేసుకున్నారు, ఆనా ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. ఆ మిస్టేక్స్ ఏంటి చూస్తాం. ఒక కొత్త ఎఫ్బిఓ లేదంటే కొత్త కస్టమర్ చేసే మిస్టేక్, ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే 2ccని ఒక గోల్గా పెట్టుకోవడం. 2cc చేసినాక నేను ఒక ఎఫ్బిఓ అయిపోతా, నాకు చెక్స్ రావడం స్టార్ట్ అయిపోతుంది, నాకు డబ్బులు రావడం స్టార్ట్ అయిపోతుంది, నేను ఎట్లా 2cc చేసేయాలి, 2cc చేసేయాలి, 2cc చేసేయాలని ఒక గోల్గా పెట్టుకుని దాన్ని ఫినిష్ చేయాలని చూస్తున్నారు. ఇక్కడ తప్పు ఎందుకు అంటున్నానంటే 2cc చేయడం ఏం తప్పు కాదు, అందరు చేయాల్సిందే. అదే గోల్ అని పెట్టుకున్నప్పుడు అక్కడ రీచ్ అయినాక అక్కడనే స్టాప్ అయిపోతాడు మనిషి, అందుకని 2ccలోనే స్టక్ అయిపోయి ఉంటాడు, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. సెకండ్ మిస్టేక్ ఏంటంటే మైండ్లెస్లీ పీపుల్ని జాయిన్ చేయడం. జనాల్ని మన కింద ఊరికనే జాయిన్ చేయడం వల్ల మనకి ఏం లాభం లేదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ దిస్ అనదర్ మిస్టేక్. నెక్స్ట్ మిస్టేక్ ఏంటి అంటే అసలు మనం ఫార్ ఎవర్లో ఎందుకు వచ్చాము? సరే, ఫార్ ఎవర్లో ఎందుకు, అసలు నెట్వర్క్ మార్కెటింగ్లోనే ఎందుకు వచ్చాము? యాక్టివ్ ఇన్కమ్ వచ్చినామా, ప్యాసివ్ ఇన్కమ్ కోసం వచ్చినామా? ఫర్ ఎగ్జాంపుల్, మనం 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs సంపాదించిన దానికోసం 10-12 గంటలు 12-14 గంటలు కూడా కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇంత కష్టపడి 2 లక్షలు 4 లక్షలు సంపాదించడం అది ఎట్లా అయిపోయిందంటే అది ఒక జాబ్ అయిపోయింది, అదే ఒక యాక్టివ్ ఇన్కమ్ అయిపోయింది. నెట్వర్క్ మార్కెటింగ్ బై కాన్సెప్ట్ అండ్ డెఫినేషన్ ఈజ్ నాట్ అన్ యాక్టివ్ ఇన్కమ్ ఆపర్చునిటీ, అదొక ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీ. అండ్ అది లైఫ్ టైం ప్యాసివ్ ఇన్కమ్ ఎలా రావాల్సిన అద్భుతమైన ఆపర్చునిటీ, ఫర్ ఎవర్ ఆపర్చునిటీ. ఇది కూడా చాలా మంది తప్పు అర్థం చేసుకుంటారు అండ్ యాక్టివ్ ఇన్కమ్ లాగా కష్టపడుతున్నారు. అది ఎట్లా అయిపోయిందంటే ఏదో 2 లక్షలు 3 లక్షలు జీతం వచ్చే జాబ్ చేసినట్టు చేస్తున్నారు. ఇది కూడా తప్పు. నెక్స్ట్, ట్రైనింగ్. కొత్త కస్టమర్స్కి ట్రైనింగ్ అనేది లేదు. ఒక ట్రైనింగ్ అంటే ఒక కస్టమర్ వచ్చి అతను ఒక మేనేజర్ వరకు ఎలా అవ్వాలి, ఏం శిక్షణ తీసుకోవాలి అని ఒక ప్రాపర్ కరిక్యులం అండ్ ట్రైనింగ్ లేదు. ఇది కూడా ఒక మిస్టేక్ అవుతుంది. కొందరు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ సెల్లింగ్ చేస్తుండ్రు. ఫర్ ఎవర్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ని కిరాణా షాప్ డిస్ట్రిబ్యూషన్ లాగా చేస్తుండ్రు. హోల్సేల్లో కొని రీటైల్ అమ్మినట్టు చేస్తుండ్రు. దానికి ఏదో మనం రీటైల్ డిస్ట్రిబ్యూటర్ బిజినెస్ పెట్టుకోవచ్చు కదా, నెట్వర్క్ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూటర్ ఎందుకు అవ్వాలి అంటే మీకు అర్థం కాలేదు రీటైల్కి నెట్వర్క్కి డిఫరెన్స్. సో ఇది కూడా ఒక మిస్టేక్. ఇంకొక మిస్టేక్ ఏంటంటే కొందరు హోమ్ డెలివరీ చేస్తుండ్రు, కస్టమర్కి ఇంటికి పోయి ఫర్ ఎవర్ ప్రొడక్ట్స్ ఇచ్చి వస్తుండ్రు.
మీరు ఇంటికి పోయి ప్రోడక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంపెనీని డెలివరీ చేస్తుంది. మీరు పోయి చేస్తుండ్రు ఈ పనులు అంటే అది చాలా టైం వేస్ట్ చేస్తుండ్రు. టైం అనేది వృధా అవుతుంది అంటేనే అది యాక్టివ్ ఇన్కమ్, అలా ప్యాసివ్ ఇన్కమే లేదు. సో ఈ మిస్టేక్స్ ఎలా చేస్తున్నారు అండ్ దీని నుంచి ఎలా బయటపడాలని కరెక్ట్ ట్రైనింగ్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ మిస్టేక్. అది 2cc మిస్టేక్. 2cc అనేది ఒక డెస్టినేషన్ కాదు. మనం బిజినెస్లో 2cc అని కంపెనీ ఏం చెప్తుంది, మీరు ఇక్కడి నుంచి మీకు కమిషన్స్ రావడం స్టార్ట్ అవుతుందని. ఒక కొత్త జాయిన్ ఒక కొత్త కస్టమర్ ఫర్ ఎవర్ అలోవెరా అని పరిచయం అయినప్పుడు ఆ 30,000 కదా, కొంచెం నేను కొనేస్తా, కొంచెం ఇంకొకరితో కొనిపించేస్తా, అయిపోతుంది అని ఒక ఆశ పెట్టుకుని వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా తప్పు. ఎందుకంటే అంటే 2cc చేసినాక మీరు ఇంకేం చేయరా? అంతేనా? మనం లైఫ్ టైం చేయడానికి వస్తున్నాం. ఈ ఫర్ ఎవర్ డిస్ట్రిబ్యూషన్షిప్ అనేది మనం తీసుకుంటున్నాం. ఒక అలోవెరా డిస్ట్రిబ్యూటర్గా మనం ఆపరేట్ చేస్తున్నాం. అది లైఫ్ టైం చేయడానికే వస్తున్నాం ఇందులో. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ మనకి లైఫ్ టైం కావాలి కాబట్టి. సో అది ఒక అల్పంగా చిన్న ఆశ, చిన్న చూపు పెట్టుకుని 2cc 30,000 చేసేయాలి, 2cc చేసేయాలి, 2cc చేసేయాలి, వీళ్ళు ఫెయిల్ అవుతారు. ఇన్ ద లాంగ్ రన్ ఆ 2cc అనేది 30,000 అయిపోతుంది, ఏం పెద్ద విషయమే కాదు. కొందరికి 1 డేలో అయిపోతుంది, కొందరికి 10 డేస్లో అవుతుంది, కొందరికి 2 మంత్స్లో అయిపోతుంది. బట్ దట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. సో ఆ 2cc దగ్గర ట్రాప్ కాకండి. మీరు 2cc కానీ రాలేదు, ఇందులో చాలా పెద్ద విషన్ అండ్ మిషన్ పెట్టుకుని వచ్చిండ్రు. ఆ విషన్ ఏంటి, ఆ మిషన్ ఏంటి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రైనింగ్లో క్లియర్లీ. సెకండ్ మిస్టేక్ ఏంటంటే జనాల్ని జాయిన్ చేయించడం. జనాల్ని జాయిన్ చేయించడం వల్ల ఏమవుతుంది, ఇట్ మీన్స్ నథింగ్. ఎందుకంటే జాయినింగ్ ఈజ్ ఫ్రీ, ఎవడైనా జాయిన్ అవుతాడు. మీరు ఏదో మాట్లాడతారు, ఫర్ ఎవర్ అంటారు, అలోవెరా అంటారు, పీపీటీ చూపిస్తారు, వానికి ఏదో వీడియోలు చూపిస్తారు, మాట్లాడతారు. మీ మాటలకి నచ్చో ఇంప్రెస్ అయ్యో అతనికి తెలివి తక్కువ అయ్యి జాయిన్ అవుతాడు. సో అందులో ఏం రాదు. వాళ్ళు కొనేటప్పుడే మీకు లాభం ఉంది, కంపెనీకి లాభం ఉంది, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి కూడా లాభం ఉంది. సో దట్ బయింగ్ మ్యాటర్స్. మళ్ళీ బయింగ్ కూడా ఏదో బయింగ్ అని కాదు, వాళ్ళు లైఫ్ టైం బయర్స్గా అవ్వడం ఇంపార్టెంట్. ఎందుకు లైఫ్ టైమ్గా అవ్వడం ఇంపార్టెంట్ చెప్తా. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ ప్లాన్ చూస్తారనమాట. ఫర్ ఎవర్ గురించి ఫస్ట్ పరిచయం చేపించినప్పుడు వాళ్ళకి కంపెనీ ఇది ఒక అలోవెరా కంపెనీ, అలోవెరా ప్రోడక్ట్స్, జబర్దస్త్ ప్రోడక్ట్స్, మంచి ప్రోడక్ట్స్, నో డౌట్ అబౌట్ ఇట్. నేను కూడా నా రిజల్ట్స్ చూపిస్తాను ఇప్పుడు. నో డౌట్ ఫర్ ఎవర్ చాలా మంచి కంపెనీ, చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటప్పుడు ccs 2cc 25cc 75cc 120cc అని చూపిస్తుండ్రు, ప్లాన్ చూపిస్తున్నాం. ఓకే, సో ఈ ప్లాన్ చూపించినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది, ఓకే నేను ఎన్ని సీసీలు చేయాలి, నేను ఎన్ని సీసీలు చేస్తే నాకు ఇంత డబ్బులు వస్తాయి అని మైండ్, ద అనలిటికల్ పార్ట్ ఆఫ్ ద మైండ్ స్టార్ట్ అవుతుంది. ఇంకేం చేస్తాడు ఆయన లోపల వచ్చినాక, నేను ఇన్ని సీసీలు అమ్మాలి ప్రతి నెల. ఇప్పుడు ఇంకోటి 1+3cc ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది చెప్పట్లేదు, స్టార్టింగ్లోనే చెప్పాలి. ఇట్స్ వెరీ అన్ఎథికల్ చెప్పకపోవడం. చెప్పాలి, కొత్త వాళ్ళు కూడా చెప్పాలి, ఇలా 1+3cc కాన్సెప్ట్ ఉందనేది చెప్పాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఒక 4cc వరకు మనం చేస్తూ పోవాలి కన్సిస్టెంట్లీ అనేది అర్థమవుతుంది స్టార్టింగ్ నుంచే. అండ్ నిజంగా మీకు అట్లాంటి వాళ్ళే కావాలి కదా, సో మనం చెప్పేసాలి స్టార్టింగ్లోనే. సో అట్లా వచ్చిన వాడికి ఇప్పుడు ఏం అర్థమవుతుందంటే, ఓకే 4cc ఎలా చేయాలి, 2cc ఎలా చేయాలి, 6cc ఎలా చేయాలి, 10cc ఎలా చేయాలి, 25cc ఎట్లా మీట్ అవ్వాలి. ఈ సీసీలు చేసడంలో ఏమవుతుందంటే డాంకీస్ వర్క్ అవుతుంది. అది అంటే ఏదో కుక్క చాకరీ చేసినట్టు అవుతుంది అంతే. మనకి సీసీల కోసం రాలే మనం ఫర్ ఎవర్లో. ప్లాన్ అలానే ఉంది, అంటే అదొక గైడింగ్ లైట్ అన్నమాట. మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, మీ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, లైఫ్ లాంగ్ మనం కష్టపడకుండా చాలా మినిమల్ వర్క్తో డబ్బు కన్సిస్టెంట్లీ వస్తూ ఉండడం, దానికోసం వచ్చినాం మనం ఇందులో. ఇలా మీరు సీసీస్ కోసం వెనకబడుతూనే కష్టపడుతూనే ఉంటే అది చాకరీ అవుతుంది. సో లైఫ్ టైం బయర్స్ని చేసుకోవడంలోనే ట్రూ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉంది. అది ఎలా అని నేను నీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నారు,
2 కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఒక కస్టమర్, ఇంకొక కస్టమర్. ఇప్పుడు ఒక కస్టమర్ని మీరు పట్టేటప్పుడు ఆయనకి ఫర్ ఎవర్ అలోవేరా అనేది పరిచయం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, డెమో చూపిస్తున్నారు, రిజల్ట్స్ చూపిస్తున్నారు, ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తున్నారు, ప్లాన్ చూపిస్తున్నారు. వావ్, ఈజ్ ఇంప్రెస్డ్. కొంటుండు, ఒకసారి కొంటాడు. మీ మాటల ప్రభావానికి వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పి ఒకసారి కొంటుండు. సెకండ్ టైం కొంటుండా? కొనొచ్చు, కొనకపోవచ్చు, సరే కొనిండు. థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం ఏం లేదు. అది ఇప్పుడు వేరే కస్టమర్ చూడండి, ఈయన చేతిలో నేను ఫర్ ఎవర్ పెట్టిన, ఇక్కడ కొంటుండు, ఇక్కడ కొంటుండు, కొంటూనే ఉండు. ఎప్పటి వరకు? లైఫ్ టైం కొంటూనే ఉండు. ఇప్పుడు కామన్ సెన్స్ యూజ్ చేసి మీరు చెప్పండి, ఎందులో ఎక్కువ డబ్బులు వస్తుంది? ఫస్ట్ కేసులోనా, సెకండ్ కేసులోనా? ఆబ్వియస్లీ సెకండ్ కేసులోనే ఎక్కువ డబ్బులు వస్తుంది. ఎందుకంటే నేను ఒక్కసారి పరిచయం చేయించినాక తనే లైఫ్ టైం కొంటూ ఉన్నాడు. ఆన్లైన్ ఐడి ఇచ్చేస్తున్నాం, ఆన్లైన్ పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాం, వాళ్ళే ఆర్డర్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఆర్డర్ చేసుకుంటూనే ఉన్నారు కాబట్టి నాకు కమిషన్స్ వస్తూనే ఉంటుంది. ఇట్లా నేను ఒక మనిషితో కాదు, చాలా మనుషులతో చేయొచ్చు. సపోజ్ నేను ఇట్లా చేయట్లేదంటే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ కేసుకి రండి. నేను ఒక ఆయనకు చెప్పిన, ఒకసారి కొనిండు, రెండోసారి కొనిండు. నెక్స్ట్ మంత్ నేను కూడా 2cco 4cco చేయాలి కదా. చేస్తేనే నాకు నా కమిషన్స్, నా మేనేజర్స్, క్వాలిఫైయర్, రిట్రీట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ రావాలంటే నేను నా సీసీ టార్గెట్స్ మీట్ అవ్వాలి. మరి ఒక మనిషికి చెప్పిన, వాడు కొనిండు, తర్వాత కొంటలే, కానీ నేను ఇప్పుడు సీసీలు చేయాలి. అయితే ఏం చేయాలని కొత్తని పట్టాలి. కొత్తని పడితే ఆయన కూడా ఒకసారి కొంటాడు, రెండుసార్లు కొంటాడు, ఎంతో కొంటాడు, ఇంకా తర్వాత గాన్. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొన్ని పట్టాలి, మళ్ళీ ఇంకొన్ని పట్టాలి. ఇక్కడనే కుక్క చాకరీ అవుతుంది. కొత్త మనుషులు పట్టుకుని కొత్త సీసీలు చేసుకుంటూ పోతున్నారు. సో ప్రతి నెల మీ సీసీలు టార్గెట్ వస్తున్నాయి. దానివల్ల మీ టీం బిల్డ్ అవుతున్నాయి. దానివల్ల మీకు మంచి డబ్బులు వస్తున్నాయి. మీరు మేనేజర్ అయ్యిండ్రు, కార్ ప్లాన్కి క్వాలిఫై అయినరా, గ్లోబల్ రిట్రీట్కి క్వాలిఫై అయినరు, అన్నిటికీ క్వాలిఫై అయినరు, మంచిగా ఉంది. బట్ ఇఫ్ యు సీ వాట్స్ హ్యాపెనింగ్ హియర్, మీరు పని చేస్తున్నారు, కొత్త మనుషుల్ని పట్టుకుంటూ పోతున్నట్టు కొద్దీ మీరు పని చేస్తూనే ఉన్నారు. మరి అది యాక్టివ్ ఇన్కమ్ అయిపోయింది, ఇజంట్ ఇట్? సో కామన్ సెన్స్ ఏం చెప్తుంది అంటే, నేను ఎందుకు వచ్చినా అసలు ఫర్ ఎవర్లో యాక్టివ్ ఇన్కమ్ కోసం వచ్చానా? మీరు రోజుకి 10 గంటలు కష్టపడి నెల మొత్తం సాటర్డే సండే కూడా 2, 3, 4 లక్షలు సంపాదిస్తే అది యాక్టివ్ ఇన్కమే. లేదు, నేను 4 గంటలు, వారానికి 4 గంటలే పని చేస్తున్నా, వారానికి కేవలం 3-4 గంటలే పని చేసి నేను అదే 2, 3, 4, 5 లక్షలు సంపాదిస్తున్నా అంటే ఇది ప్యాసివ్ ఇన్కమా? ఖచ్చితంగా ఇది ప్యాసివ్ ఇన్కమ్. చాలా తక్కువ కృషి పెట్టి చాలా ఎక్కువ డబ్బు సంపాదించడం ప్యాసివ్ ఇన్కమ్. ఆ ఆపర్చునిటీ ఉందని చెప్పి ఇక్కడ వచ్చినాం. జాబ్ చేసుకోకుండా, బిజినెస్ చేసుకుంటా ఫర్ ఎవర్ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తాను వచ్చింది దీనికోసం. సో ఈ 2 కేసెస్లో చూడండి, డబ్బులు వస్తున్నాయి, కానీ ఫస్ట్ ఆయనకి చాలా కష్టపడాలి. చాలా కష్టపడితే డబ్బు వస్తుంది. మీకు అట్లా కావాలా డబ్బు ఫార్వర్డ్ నెట్వర్క్ మార్కెటింగ్లో? లేదంటే మీకు లైఫ్ టైం ప్యాసివ్ ఇన్కమ్ కావాలా? రైట్ నౌ డిసైడ్ చేయాలి మీరు, ఎందుకంటే నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో డిడ్ యూ మేక్ ద డెసిషన్ రైట్ నౌ? హౌ టు గెట్ లైఫ్ టైం బయర్స్. ఒక మనిషితో మాట్లాడి ఫర్ ఎవర్ అని పరిచయం చేయించి ఆయన ఐడి, ఆయన పాస్వర్డ్ ఆయనకి ఇచ్చేస్తే ఆయన లైఫ్ టైం కొంటూనే ఉంటాడు. ఇందులో ఉంది మీ ప్యాసివ్ ఇన్కమ్, మీ డ్రీమ్ హోమ్, మీ పిల్లల భవిష్యత్తు, మీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, జిందగీ సుకూన్గా బ్రతకాలి రెస్ట్ ఆఫ్ ద లైఫ్. అవన్నీ ఎక్కడున్నది? లైఫ్ టైం బయర్స్ దగ్గర ఉన్నది. అది మీరు క్రియేట్ చేయాలి. ఇది మీరు క్రియేట్ చేయాలంటే మీరు ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. దాని పేరే ద మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇది చాలామందికి తెలియదు. మ్యాథ్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ తెలియదు, సైన్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా తెలియదు. ఇది తెలియకుండా ఫస్ట్ ఏం భయపడతారంటే, ఒక మనిషితో నేను లైఫ్ టైం కొనురా అనేది చెప్పడమే నాకే భయం వేస్తుంది అంటారు. వాడు లైఫ్ టైం కాదు, ఆ ఒక్కసారి కూడా కొన్నాడు కదా. అట్లీస్ట్ ఫస్ట్ మెథడ్లో చూసుకుంటే ఒక్కసారైనా కొంటుండు, 2 సార్లు కొంటుండు. సార్ మనం లైఫ్ టైం అని చెప్తే అది కూడా కొంటారు కదా, ఇంకేం సీసీలు అవుతాయి అని భయపడతారు. ఎందుకు ఆ భయం వస్తుంది అంటే, మ్యాథ్స్ అండ్ సైన్స్ తెలియకపోవడం వల్ల భయం వస్తుంది. సో ఇది అర్థం చేసుకుంటే లైఫ్ టైం బేర్స్ ఈజీగా చేస్తూ వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఇమాజిన్, మీరు ఒక్కరు ఇద్దరు కాదు, మీరు ఒక 10, 50, 100 లైఫ్ టైం మెంబర్స్ చేసుకుంటే మీకు ఎంత ఇన్కమ్ ఉంది. అది కూడా ప్యాసివ్ ఇన్కమ్గా ఉంది. కాలుపైన కాలేసుకొని కూర్చోవచ్చు. మీరు పనే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు, మీకు కమిషన్స్ వస్తూనే ఉంటుంది. ఆ సిస్టమ్ ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను. సో ఆర్ యూ రెడీ టు లెర్న్ ద మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్?
మీరు ఎక్కడున్నా ఇది ఎక్కడ వింటున్నా సే ఎస్. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సపోజ్ ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ చేసింది. ఈ ప్రోడక్ట్ని కస్టమర్ చేతి వరకు తీసుకురావడంనే డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఈ పదం గుర్తుపెట్టుకోండి, లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి. మార్కెటింగ్ వేరే, డిస్ట్రిబ్యూషన్ వేరే. మీరు టీవీలో యాడ్ చూస్తారు, కానీ నెక్స్ట్ డే మీకు ప్రోడక్ట్ ఆ షాప్లో దొరుకుతుంది, అది డిస్ట్రిబ్యూషన్. కంపెనీ ఎక్కడో చేస్తుంది ప్రోడక్ట్ని. ఇప్పుడు మన ఆలవేరా మనం అమెజాన్లో చేస్తున్నాము, నీకు ఇక్కడ హైదరాబాద్లోనో అమలాపురంలోనో రాజమండ్రిలోనో ఎక్కడైనా దొరుకుతుంది. చెన్నైయో సేలము, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఎక్కడైనా దొరుకుతుంది. అంటే కస్టమర్ చేతి వరకు ఎట్లా వస్తుంది, దాని డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది 2 రకాలు ఉంటుంది. ఫస్ట్ రీటైల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. రీటైల్కి అర్థం ఏంటి? కిరాణా కొట్టు, ఫార్మసీ కొట్టు, సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్, ఇవి రీటైల్. ఒకసారి ఆలోచించి చూడండి, మీ నిత్య అవసరాలు ఏముంది? మీ నిత్య అవసరాలు, మీ టూత్పేస్ట్, మీ సబ్బు ఎక్కడ దొరుకుతాయి? ఇవన్నీ మీకు కిరాణా షాప్లో దొరుకుతుంది, మన అన్న షాప్లో దొరుకుతుంది. అలానే సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్, మెగా మార్కెట్లో కూడా దొరుకుతుంది, ఫార్మసీలో దొరుకుతున్నాయి. కస్టమర్ చేతికి అందుబాటులో ఉన్న రీటైల్ నెట్వర్క్ ఇదనమాట. సో ఒక చాక్లెట్ కంపెనీ చాక్లెట్ తీసుకురావాలనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాడ్బరీ చాక్లెట్. క్యాడ్బరీ ఏం చేసిండ్రు? క్యాడ్బరీ అని కొత్త షాప్లు దర్శిండ్రు. వాళ్ళు కొత్త డిస్ట్రిబ్యూషన్ చేయలేదు, ఆల్రెడీ ఉన్న డిస్ట్రిబ్యూషన్. ఆల్రెడీ మనం ఎందుకు పోతున్నాం? పాల్ కోసం పోతున్నాం, రైస్ కోసం పోతున్నాం, సబ్బు కోసం పోతున్నాం, టూత్పేస్ట్ కోసం పోతున్నాం. అక్కడ నీకు క్యాడ్బరీ చాక్లెట్ కూడా దొరుకుతుంది. సో క్యాడ్బరీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఎంత స్మార్ట్గా చేసిండ్రు, ఆల్రెడీ ఉన్న డిస్ట్రిబ్యూషన్ని వాడుతున్నారు. ఎందుకంటే కొత్త డిస్ట్రిబ్యూషన్ స్థాపించడానికి చాలా కోట్లు ఖర్చు అవుతుంది. ఆల్రెడీ ఉన్న దాంట్లో మనం పెట్టేద్దాం, అయిపోతుంది. అందుకనే మీరు క్యాడ్బరీ చూడండి, మీకు చాలా చిన్న కిరాణా కొట్లో కూడా దొరుకుతుంది, ఎయిర్పోర్ట్లో కూడా దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, హైపర్ మార్కెట్లో దొరుకుతుంది, ఫర్ దట్ మ్యాటర్ ఫార్మసీలో కూడా దొరుకుతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రీటైల్. అయితే రీటైల్లో ఎట్లా ఆపరేట్ అవుతుంది అంటే, రీటైల్లో దొరికే ప్రోడక్ట్స్ అన్నీ కూడా, అది పర్ఫ్యూమ్ ఉన్నా, షాంపూ ఉన్నా, కండిషనర్ ఉన్నా, బాత్రూమ్ క్లీనర్స్ ఉన్నా, కార్ వాషర్ ఉన్నా, ఫ్లోర్ మాపింగ్ ఉన్నా, ఏదున్నా నిత్య అవసరం, డైలీ నీడ్స్ అనగానే రీటైల్. సో రీటైల్ ఒక ప్రోడక్ట్ ఏమవుతుంది అంటే, కంపెనీ 100 రూపాయలు అవుతుంది అనుకుందాం చేయనికి, అది 200 రూపాయలకి అమ్ముతుంది కంపెనీ. అయితే ఎంత ప్రాఫిట్ వస్తుంది? 100 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఇది రీటైల్ మోడల్, ఇట్లానే ఉంటుంది. సెకండ్ టైప్ ఈజ్ నెట్వర్క్. అంటే ఏంటి? రీటైల్ అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటి? రెండు కూడా కంపెనీ నుంచి కస్టమర్ చేయ వరకు ప్రోడక్ట్స్ తెచ్చే విధానమే రీటైల్ అన్నా నెట్వర్క్ అన్నా. కానీ నెట్వర్క్లో ఏమవుతుంది? అదే ప్రోడక్ట్ చేయనికి 100 రూపాయలు అవుతుంది, కానీ కంపెనీ ఏమంటుంది? అరే నేను 1000 రూపాయలకి అమ్ముతా అంటుంది. 1000 రూపాయలకి అమ్మేటప్పుడు కంపెనీ ఏం చెప్తుందంటే, సరే 1000 రూపాయలకి అలా ఇది అమ్మబడు జరిగిపోయింది, అమ్మేశారు అంటే 500 నువ్వు తీసుకో, 500 నేను తీసుకుంటా. ఇది నెట్వర్క్ మోడల్. ఈ రీటైల్ అండ్ నెట్వర్క్ మోడల్ వినేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి మీకు. ఓహో, అంటే మనము ప్రోడక్ట్ ధరని ఎక్కువగా పెట్టి అమ్ముతున్నామా, ఇదేనా నెట్వర్క్ మార్కెటింగ్? ఇట్లా అనిపిస్తుంది. ఇట్లా కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తా, కేర్ఫుల్లీ వినండి. కానీ మ్యాథ్స్ ఇట్లానే ఉంటుంది. ఫస్ట్ నేను చెప్పిన మ్యాథ్స్ అండ్ సైన్స్ చెప్తా అని చెప్పిన, మ్యాథ్స్ ఇట్లానే ఉంటుంది, కేర్ఫుల్లీ అబ్జర్వ్ చేయండి. అండ్ ఎందుకో ఇది 1000 రూపీస్ పెడుతుండ్రు అనేది కూడా మీకు అర్థమవుతుంది అప్పుడు. ఇప్పుడు నేను 2018లో ఇట్లా ఉండినా, ఫార్ ఎవర్ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత నేను మెల్లగా మారడం స్టార్ట్ అయినా, ఇట్లా నాలో చేంజెస్ వచ్చింది. ఇందులో నేను వాడిన ప్రోడక్ట్స్ ఫార్ ఎవర్ అలోవెరా, ఫార్ ఎవర్ ఆర్టిక్సీ, RG+, ఆలో జోజోబా షాంపూ. సో ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల నాకు వచ్చిన చేంజెస్ ఇది. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా, నేను మళ్ళీ ఏనాడన్నా మళ్ళీ తిరిగి ఫస్ట్ ముఖానికి వెళ్ళాలని అనుకుంటానా, లేక ఇంకా 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 డెవలప్ కావాలని అనుకుంటానా? 100% ఇంకా డెవలప్ అవ్వాలనే అనుకుంటాం. దీని పేరే ట్రాన్స్ఫర్మేషన్, మార్పు. చాలా మంచి మార్పు. ఎందులో వచ్చింది మార్పు? నేను ఎలా కనిపిస్తున్నా, నా ఆరోగ్యంలోనే ఒక పెద్ద మార్పు వచ్చింది. ఈ మార్పు అనేది నాకు కిరాణా కొట్టులో దొరుకుతుందా, ఫార్మసీలో దొరుకుతుందా? ఫర్ దట్ మ్యాటర్ హాస్పిటల్స్లో కూడా దొరకదు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు, హెల్త్ ఇస్తాను ఎవడు చెప్తాడు? ఎవడు చెప్పాడు? కానీ ఫార్ ఎవర్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల నాకు హెల్తే వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. 100% నాకు ఇది లైఫ్ లాంగ్ కావాలి. నేను ఏ హాస్పిటల్ కన్నా 10 లక్షలు 3 కోట్లు ఇచ్చిన నాకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. అండ్ ఎవడు లేడు కూడా మార్కెట్లో క్లెయిమ్ చేయడానికి, మీరు రండి నేను మీకు హెల్త్ ఇస్తా తిరిగాను, ఇజంట్ ఇట్? బట్ ఫర్ ఎవర్ కెన్ డూ దట్.
సో ఫర్ ఎవర్ చేయడం వల్ల ఏమంటుంది, ఫర్ 1000 రూపాయలు ఉంటుంది. 1000 రూపాయలు అంటే నేను 3000 ఇస్తా అంటున్నా, నేనే అంటున్నా. ఐఎమ్ సో హ్యాపీ, నేనే ఇస్తా అంటున్నా. సరే నన్ను పక్కన పెట్టండి. సపోజ్ నా వైఫో, మా మమ్మీయో, మా డాడీయో, నేను లైఫ్లో చాలా ఇష్టపడే మనిషి, వాళ్ళకు కూడా ఇదే ఆరోగ్యం ఇవ్వాలనుకుంటా, నేను ఇదే ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటా. ఎందుకంటే నా ట్రాన్స్ఫర్మేషన్ కన్నా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ నాకు చాలా అమూల్యమైనది. అప్పుడు 3000 10,000 కూడా పెడతాను నేను అంట. అంటే ఎందుకు ఈ కాన్సెప్ట్ వస్తుంది అంటే ఇట్స్ సైకలాజికల్ ఎఫెక్ట్ అండి. మన హెల్త్ కన్నా మన ఇష్టమైన వాళ్ళ హెల్త్ అమూల్యమైనది. ఒక తండ్రి సిగరెట్ తాగుతున్నాడు, కానీ అదే తండ్రి తన కొడుకుని సిగరెట్ తాగేది చూస్తే ఊరుకుంటాడా? 100% తంటాడు, కొట్టాడు, తంటాడు. ఆరోగ్యానికి మంచిది అంటాడు. అంటే వాన్ కూడా మంచిది కాదు అన్న తాగుతాడు, కానీ కొడుకు తాగితే మాత్రం 100% యాక్సెప్ట్ చేయడు. ఇజంట్ ఇట్? బికాస్ ద హెల్త్ ఆఫ్ అవర్ లవ్డ్ వన్స్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ అవర్ ఓన్ హెల్త్. అండ్ అది అమూల్యమైనది కాబట్టి దానికి ధర లేదు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ లవ్డ్ వన్స్కి ధర లేదు. ధర లేదు కాబట్టి ఏ ధర అయినా పెట్టుకోవచ్చు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కాబట్టి కంపెనీ, అంటే ఎనీ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఈ పాయింట్ని అర్థం చేసుకుంటుంది. అందుకనే వాళ్ళ ఏదైనా కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్లో ట్రాన్స్ఫర్మేషన్ ఉందనుకోండి, వాళ్ళు దాన్ని రీటైల్లో తెవ్వరు, నెట్వర్క్లో తెచ్చేస్తారు. ఇప్పుడు మన ప్రేమ్సన్ సార్, హీఈస్ మై అప్లైన్, నా మేనేజర్. ప్రేమ్సన్ సార్ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే ఆయన ఏజ్ 35, రైట్ సైడ్ ఆయన ఏజ్ 50. అసలు 35 ఉన్న మనిషి ఎట్లా ఉండు, 50 ఉన్న మనిషి ఎట్లా ఉండు? అసలు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న మనిషి 50 అని చెప్పిన నమ్ముతారు. సో ద పాయింట్ ఈజ్, ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంలో నేను 30sలో ఉన్నాను. నేను ప్రేమ్సన్ సార్ని చూసేటప్పుడు నాకేమనిపిస్తుంది, అరే నేను కూడా 50 అయ్యేటప్పుడు ఈ మనిషిలాగా ఉండాలని అనుకుంటా. సపోజ్ ఈ మనిషికి 60 అయినా 30 లాగా ఉంటాడేమో. ఇప్పుడే ఇట్లా ఉండంటే 60 అయినా 30 లాగా ఉంటాడేమో. డెఫినెట్లీ నాకు ఈ హెల్త్ కావాలి, డెఫినెట్లీ నాకు ఈ అందం కావాలి, ఈ యవ్వనం కావాలి, ఈ బాడీ కావాలి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ నాకు కావాలి. ఇన్ఫ్యాక్ట్ ఎవరికొద్దు, అందరికి కావాలి. అరే ఓల్డ్ ఏజ్లో కూడా నువ్వు యంగ్గా ఉంటావని ఒక ఆయన చెప్తుండంటే ఆయన రుజువు అయిపోయింది. నేను లైవ్ చూస్తున్నా. ఈ మనిషి నేను కలిసిన ఇంటర్నెట్లో చదివిన ఆర్టికల్ కాదు. నేను ఒకప్పుడు చదివేవాడిని. 80 years ఉన్న యంగ్ ఉన్నారు, 50, 60 year బాడీ బిల్డర్స్ ఉన్నారు, 70, 80 year బాడీ బిల్డర్ అని సోషల్ మీడియాలో వీడియోస్ అవి ఇవి చూస్తున్నా. అయితే ఓకే, ఏజ్ ఓల్డ్ అయినా ఫిజికలీ స్ట్రాంగ్ ఉండొచ్చు, ఫిజికలీ యంగ్గా కూడా ఉండొచ్చు, అనిపించచ్చు అనేది నేను నేర్చుకున్నా. సోషల్ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూసి నేర్చుకున్నా. 10 సంవత్సరాల ముందే నేర్చుకున్నా, నాకు అర్థమైంది. కానీ నేను ప్రేమ్సన్ సార్ని నేను హ్యాండ్ షేక్ ఇవ్వచ్చు, హీఈస్ మై ఫ్రెండ్. నేను వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే నేను లైవ్ చూస్తున్నా. హైదరాబాద్లో నేను ఒక ప్రూఫ్ చూసిన, ఒక మనిషిని శ్వాసిస్తూ బ్రతుకుతూ ఒక జీవన సాక్షిని నేను చూసేసిన. ఇంకా చూసినాక నాకు పర్ఫెక్ట్ వ్యాలిడేషన్ వచ్చేసింది. నేను ఇట్లనే అవ్వాలి ఓల్డ్ ఏజ్లో. ఐ వాంట్ టు గ్రో యంగ్, స్ట్రాంగ్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ నాకు కావాలి. ఎట్లా వచ్చింది ప్రేమ్సన్ సార్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్? ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్ వల్ల వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మన మోడల్కి వస్తాం, రీటైల్ అండ్ నెట్వర్క్. సో రీటైల్ ఏమవుతుంది, ఎందుకో ఈ 100ని 200కి అమ్మి 100 రూపాయలు ప్రాఫిట్ చూస్తుంది రీటైల్ కంపెనీ. అదే నెట్వర్క్లో ఏమంటుంది, ఈ 100ని నువ్వు 1000 పెట్టుకో, 3000 పెట్టుకో, 6000 పెట్టుకో, 10,000 పెట్టుకో, 20,000 పెట్టుకో, నీ లవ్డ్ వన్స్, నీ జీవితంలో చాలా ఇష్టపడే వాళ్ళ ఆరోగ్యం నీకు అమూల్యమైనది. సో దానికి ధర లేదు. కాబట్టి కంపెనీ అలా నేను చేసే ప్రోడక్ట్లో జనాల జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చే క్షమత ఉంది, శక్తి ఉన్నప్పుడు రీటైల్లో తీసుకురాదు దాన్ని. అందుకనే ఫర్ ఎవర్ ఆల్ ఎవర్ మనకి రీటైల్లో దొరకదు, కిరాణా కొట్లో దొరకదు, ఫార్మసీలో దొరకదు, ఆన్లైన్లో దొరకదు, కేవలం నెట్వర్క్లోనే దొరుకుతుంది. ఎందుకు నెట్వర్క్ అనేది ఇంత పవర్ఫుల్ అంటే, ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే ప్రైస్ అమూల్యం అయిపోతుంది. ఇది ఒక సైకలాజికల్ ఎఫెక్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, రీటైల్లో తెవకపోవడం వల్ల ఇది కేవలం ఒక మనిషి ద్వారా ఇంకొక మనిషికి రాగలుగుతుంది. కాబట్టి ఇది ఎక్స్క్లూజివ్ అయిపోయింది. సో మనమే డిస్ట్రిబ్యూటర్స్గా పనిచేస్తున్నాం ఇక్కడ. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ రీటైల్లో మీరు గమనిస్తే కంపెనీ నాకు కూడా లాభం ఇస్తుంది. 500 రూపీస్ చేసింది కంపెనీ ప్రాఫిట్. రీటైల్లో కంపెనీ ఏ నాటికి 500 రూపీస్ ప్రాఫిట్ చేయగలగదు. ఎందుకంటే ఇప్పుడు
రూపాయలు ప్రాఫిట్ చేస్తుంది అంటే ఇంకొకటి ఏమంటుంటే సరే నేను 90 రూపాయలు ప్రాఫిట్ చేసుకుని 10 రూపాయలు తక్కువ కమ్మనికి రెడీగా ఉన్నారు. 80 రూపీస్ 75 రూపీస్ కమ్మని కూడా రెడీగా ఉన్నారు. తక్కువ ప్రాఫిట్ చూసి ప్రైసింగ్ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది రీటైల్లో. సో ఇంత కట్ త్రోట్ కాంపిటీషన్ ఉన్నప్పుడు రీటైల్లో అన్నీ ఎవరు తక్కువ అమ్ముతున్నారో వాళ్ళని కొనేస్తారు, సింపుల్. కానీ నెట్వర్క్లో ఎట్లా అంటే మనము అమ్మి చూపిస్తున్నాం. మనం ఎలా అమ్మి చూపిస్తున్నాం? మన మాటలతోన కాదు, ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆటోమేటికల్ అమ్మబడతాయి. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ అందరికి కావాలి, కానీ ఎవడు కోరుకోలే, ఎవరికి తెలియదు దొరుకుతుంది ట్రాన్స్ఫర్మేషన్ అని. ఇప్పుడు ప్రేమ్ సెన్సార్ లాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఉందని చాలామందికి తెలియదు. నేను 30లో ఉన్నా, నేను 50లో ఉన్నప్పుడు ఆయనలాగా ఉండాలనుకుంటాను. నేను ఒక్కనే ఉన్నాను అట్లా భూమి పైన, మన అందరికి కావాలి కదా. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ని పరిచయం చేసే ప్రాసెస్లో మనం రికమెండ్ చేస్తున్నాం ప్రోడక్ట్స్ను. కంపెనీ రికమెండ్ చేస్తుంది, కంపెనీ నాకు ప్రాఫిట్ కూడా ఇస్తుంది, కంపెనీ కూడా ఎక్కువ ప్రాఫిట్ చూస్తుంది. రీటైల్లో రాని ప్రాఫిట్ ఒక 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ ప్రాఫిట్ కంపెనీకి కూడా వస్తుంది. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ ప్రోడక్ట్స్ చేసే కంపెనీ ఎల్లప్పటికీ రీటైల్లో రాదు, నెట్వర్క్లోనే ఉంటుంది. దిస్ ఈజ్ ద మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. లెక్కలు ఇట్లా ఉంటాయి. అవును, చూడడానికి అది మనం ఏదో ఎక్కువ చేసి అమ్ముతున్నాం అని అట్లా అనుకుంటాం, కానీ అట్లా కాదు. మన దగ్గర సైన్స్ ఉంది కాబట్టి కంపెనీ రీటైల్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ చేయాలని చెప్పి కంపెనీ స్ట్రాటజీ. అట్ ద సేమ్ టైం నీకు లాభం వస్తుంది, ఆయనకి ట్రాన్స్ఫర్మేషన్ కూడా వస్తుంది, డబ్బు కూడా వస్తుంది. సో ఈ నెట్వర్క్ మోడల్ ఏమైందంటే నలుగురు బెనిఫిట్ అవుతారు. ఒక్క ప్రోడక్ట్ అమ్మబడితే నలుగురు బెనిఫిట్ అవుతారు. ఎట్లా చెప్తా, నేను మీకు అలోవెరా పరిచయం చేసేటప్పుడు నేను మీకు ప్రేమ్ సెన్సార్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నట్టు కదా. సో కంపెనీకి ప్రాఫిట్, అమ్మి చూపించాను కాబట్టి నాకు ప్రాఫిట్, కమిషన్ ఇస్తుంది కదా కంపెనీ. మీకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మీకు ప్రాఫిట్, మీకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది మీరు ఇంకొకరికి చెప్తాడు, వాడు కూడా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, వాడు కూడా ప్రాఫిట్. ఇట్లా నలుగురు ప్రాఫిట్ అవుతారు. ఒక్క ట్రాన్సాక్షన్ అవుతుంది కానీ నలుగురు ప్రాఫిట్ అవుతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఈ మోడల్ మీరు అర్థం చేసుకుంటే ఎందుకు ధర ఎక్కువ ఉన్నది, ఎందుకు ధర ఎక్కువ ఉందంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇట్లానే ఉంటుంది. వానికి మ్యాథ్స్ అండ్ సైన్స్ నేర్పియండి. ఇది మ్యాథ్స్, ఇది సైన్స్, అందుకని ఇట్లా ఉంది. సో మ్యాథ్స్ ఇట్లా ఉన్నాయి, లెక్కలు ఇట్లా ఉన్నాయి, సైన్స్ ఏంటి ట్రాన్స్ఫర్మేషన్. సో ఇదే పాయింట్ని కొందరు అబ్యూజ్ చేస్తుండ్రు. అందుకని మార్కెట్లో ఫ్రాడ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది, గుడ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది, గ్రేట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది. ఫర్ ఎవర్ ఇస్ అ గ్రేట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. ఎందుకు చెప్తా, ఒక ఫ్రాడ్ అన్న గుడ్ అన్న వాళ్ళ దగ్గర కేవలం మ్యాథ్స్ ఉంది. ఇప్పుడు ఫ్రాడ్ వాడు ఏం చేస్తారంటే తక్కువ ధరలో ప్రోడక్ట్స్ అమ్ముకుని ఎక్కువ ధరకు అమ్మి చూపించడానికి పైసలు బీస్తా అని చెప్పి ఒక ఫ్రాడ్ ప్లాన్ చేస్తుండ్రు. గుడ్ కంపెనీస్లో ఏమవుతుందంటే వాళ్ళ ప్రోడక్ట్స్ ఏం ఫేక్ కాదు, ఒరిజినల్ ప్రోడక్ట్సే ఉంటాయి. కాకపోతే ఏం ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు వాళ్ళ ప్రోడక్ట్స్లో, కానీ మా దగ్గర మంచి ప్లాన్ ఉంటుంది. అరే అమ్మి చూపి జనాల్ని రిక్రూట్ చేసి చూపి నేను నీకు పైసలు ఇస్తా అంటారు. ఇట్లాంటి కంపెనీలో కూర్చుని జనాల్ని చేర్పిస్తూ ఉండాలి, పైసలు వస్తూ ఉంటాయి. కానీ మనం ఫ్రాడ్ కాదు, మనం గుడ్ కంపెనీ కూడా కాదు, మనం గ్రేట్ కంపెనీ. గ్రేట్ కంపెనీలు ఏమవుతుంది, గ్రేట్ కంపెనీస్లో రెండూ ఉంటుంది. మన దగ్గర మ్యాథ్స్ బి ఉంది, సైన్స్ బి ఉంది. ఎందుకు అంటున్నా మ్యాథ్స్ బి ఉంది, సైన్స్ బి ఉందంటే మ్యాథ్స్ అందరికి సేమే అండి, ఫ్రాడ్ అన్నా గుడ్ అన్నా గ్రేట్ అన్నా మ్యాథ్స్ సేమే. ఎందుకు సైన్స్ ఉంది అని అంటున్నా అంటే బికాస్ ఫర్ ఎవర్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ. మనం చేసే ప్రోడక్ట్స్ అన్ని ట్రాన్స్ఫర్మేషన్ కోసమే చేస్తాము. మన దగ్గర మ్యాథ్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది, సైన్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఉంది. మనం ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ ఎందుకంటే మనం చేసే ప్రోడక్ట్స్ అన్ని ట్రాన్స్ఫర్మేషన్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో అందుకనే మనమేమి ప్లాన్ బేస్డ్ టీమ్ బేస్డ్ కంపెనీ కాదు. ఇంతమందిని చేయండి, ఇన్ని సీసీలు చేయండి, మీకు ఇంత పైసలు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. చాలామంది ఫర్ ఎవర్ చేరి కూడా ఈ ప్లాన్ బేస్డ్ అప్రోచ్గా నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారు. వీళ్ళు ఫెయిల్ అవుతారు. వాళ్ళు ఎన్ని లక్షలు సంపాదించుకున్నా అకార్డింగ్ టు మీ అది ఒక ఫెయిలియర్. ఎందుకంటే మీరు యాక్టివ్ ఇన్కమ్గా చేసేస్తారు కాబట్టి అది ఫెయిలియర్. మనం ఫర్ ఎవర్ ప్యాసివ్ ఇన్కమ్గా చేయాలి. నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ కాన్సెప్ట్ బై ఇట్స్ డెఫినేషన్. సో 10-12 గంటలు సాటర్డే సండే పనులు చేయడం ఇవన్నీ చేయకూడదు. అండ్ ఇదేం టీమ్ బేస్డ్ కంపెనీ కూడా కాదు, కుప్పలుగా జనాల్ని జాయిన్ చేస్తే నీకు పైసలు వస్తుంది, అసలు అది కాన్సెప్టే కాదు. మన కాన్సెప్ట్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ. సో నేనేం చెప్తున్నా ఇక్కడ, మీకు ఏం నేర్పిస్తున్నా, మ్యాథ్స్ అండ్ సైన్స్ నేర్పిస్తున్నా. ఎందుకు మ్యాథ్స్ అండ్ సైన్స్ నేర్పిస్తున్నా, ఎందుకంటే లైఫ్ టైం బయర్స్ ఎట్లా రావాలి సార్ అనేది మీకు ఒరిజినల్ క్వశ్చన్. ఎట్లా రావాలి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా, ఫాలో చేయండి. జనాలకి హెల్త్ ఈక్వేషన్ అని ఒకటి ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీకు కూడా తెలియకపోవచ్చు, హెల్త్ ఈక్వేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆరోగ్యం అంటే ఏంటి అందరూ అంటారు, నాకు హెల్త్ కావాలి, నాకు హెల్త్ కావాలి, హెల్త్ కావాలి, మా మమ్మీకి హెల్త్ కావాలి, మా డాడీకి హెల్త్ కావాలి, నా లవర్కి హెల్త్ కావాలి, వైఫ్కి హెల్త్ కావాలి, పిల్లలు కావాలి, హస్బెండ్ కావాలి. అంటే హెల్త్ అంటే ఏంటి? హెల్త్ అంటే ఇది ఒక ఈక్వేషన్.
ఈ ఈక్వేషన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇందులో 4 అంశాలు ఉన్నాయి: ఫుడ్, ఎక్సర్సైజ్, స్లీప్, న్యూట్రిషన్. ఈ 4 కలిస్తే దాన్ని మనం ఏమంటున్నాం? ఆరోగ్యం ఉంది, హెల్త్ ఉంది. దీనే హెల్త్ ఈక్వేషన్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. 1 + 2 + 3 + 4 = హెల్త్. ఆ 4 ఏంటి? ఫుడ్, ఎక్సర్సైజ్, స్లీప్, న్యూట్రిషన్ కలిస్తే అది హెల్త్. ఇందులో న్యూట్రిషన్ నేను హైలైట్ చేసిన కలర్లో. 90% ఆరోగ్యం నీకు న్యూట్రిషన్ ఇస్తుంది. 90%. అందుకని ఒక ఫార్ ఎవర్ అని మన లైఫ్లో మనం ఇంట్రడ్యూస్ చేయగలం. ఇప్పుడు నేను వాడిన జబర్దస్త్ చేంజెస్ వచ్చినాయి, ప్రేమ్చంద్ సార్ వాడుతున్నాడు, జబర్దస్త్ చేంజెస్ ఉన్నాయి. సో ఈ ఫుడ్, ఎక్సర్సైజ్, స్లీప్, న్యూట్రిషన్లో న్యూట్రిషన్ 90% చేంజ్ చేస్తుంది. అంటే మిగతా 3 ఎంత చేంజ్ చేస్తుంది? 10% చేంజ్ చేస్తుంది. సో 10% ఆఫ్ హెల్త్ 3 విషయాల్లో ఉంది, 90% ఆఫ్ ద హెల్త్ కేవలం ఒక విషయంలో ఉంది. సో ఈ 10 and 90 కలిస్తే నీకు 100% హెల్త్ ఉంటుంది. 100% హెల్త్ అంటే ఏంటి? ఇమ్యూనిటీ ఉంది, ఏజ్ అయ్యే కొద్ది కూడా యంగ్గా ఉన్నాము, బాడీ హీలింగ్ ఉంది, క్లీన్గా ఉంది, అంటే 100% హెల్త్ ఉంది అని అర్థం. కానీ ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నా, గమనించండి. కొందరు ఏం చేస్తారంటే సరిగా తినరు, ఎక్సర్సైజ్ చేయరు, స్లీప్ కాంప్రమైజ్ చేస్తారు, ఇష్టం వచ్చినప్పుడు వంటారు. ఈ మధ్య ఏంది 12 o'clock 1 o'clock ఫ్యాషన్ అయిపోయింది. ఇట్లా చేసుకుని మళ్ళీ ఏం చేస్తారు? వారు ఫార్ ఎవర్ ఆలోవెరా కూడా తాగుతాడు. అప్పుడు ఏమవుతుంది? మీరు ఆ 10%ని ఏదైనా ఒకటి దొబ్బిందంటే అది 0. మీరు 0 పెట్టుకుని నేను న్యూట్రిషన్ తీసుకుంటా, సప్లిమెంట్స్ తీసుకుంటా అంటే దెర్ విల్ బి 0% గెయిన్ ఇన్ యువర్ హెల్త్. ఏం మార్పు ఉండదు. ఎందుకంటే మీరు ఆ బేసిక్ 10%కి ద్రోహం చేస్తున్నారు. ఇది అందరం చేస్తున్నాం. కానీ ఏ రోజైతే చైతన్యం కలగజేస్తున్నామో, ఏ రోజైతే సెల్ఫ్ రియలైజ్ అయ్యి ఓకే నాకు హెల్త్ ఇంపార్టెంట్, నాకు ఫుడ్ కావాలి, నాకు ఎక్సర్సైజ్ కావాలి, స్లీప్ కావాలి, దీంతోపాటు ఎక్సలెంట్ వరల్డ్ క్లాస్ న్యూట్రిషన్ తీసుకుని నాకు 100% ఆరోగ్యం కావాలి, బికాస్ ఐ వాంట్ టు బీ లైక్ ప్రేమ్చంద్. నేను ప్రేమ్చంద్ సార్లాగా ఉండాలనుకుంటున్నా, నాకు అట్లాంటి ఆరోగ్యం కావాలి. దెన్ ఐల్ టేక్ దీస్ థింగ్స్ అండర్ కంట్రోల్. సో అట్లా 10 + 90% ఈజ్ 100%. దీన్నే హెల్త్ ఈక్వేషన్ అని అంటున్నాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి. చాలామందికి హెల్త్ ఈక్వేషన్ తెలియదు. ఎవరు చెప్పాలి హెల్త్ ఈక్వేషన్? వాళ్ళకి నువ్వు చెప్పాలి హెల్త్ ఈక్వేషన్. మీరు చెప్పనికి వచ్చిండ్రు ఇక్కడ. ఫార్ ఎవర్లో వచ్చిందే మనము జనాల్ని హెల్త్ కాన్షియస్ చేయడానికి. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ మనకి హెల్త్ ఈక్వేషన్ చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పే ఆర్డర్లో మీరు ఫాలో చేస్తే మ్యాథ్స్ అండ్ సైన్స్ నెట్వర్క్ చెప్పిన హెల్త్ ఈక్వేషన్ చెప్తున్నా. ఓకే, మెల్లగా మీకు అర్థమవుతుంది ఫార్ ఎవర్ ఎట్లా పరిచయం చేయాలి. అండ్ అట్లా పరిచయం చేయిస్తే వాడు లైఫ్ టైమ్గా ఉంటాడు. అది కూడా మీకు అర్థం చేపిస్తాం. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ ఎ మిషన్ డ్రివన్ కంపెనీ. ఫార్ ఎవర్ ఒక ఆలోవెరా కంపెనీ, ఫార్ ఎవర్ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఉన్నా, మనం ఒక మిషన్ డ్రివన్ కంపెనీ. అసలు కంపెనీ మిషన్ ఏంటి అది మనం అర్థం చేసుకోవాలి. మన మిషన్ ఏంటంటే మనం జనాలకి హెల్త్ ఈక్వేషన్ అర్థం చేపియాలి. హెల్త్ ఈక్వేషన్ అర్థం చేపించి వాళ్ళ చేతిలో ద వరల్డ్స్ బెస్ట్ ఆలోవెరా పెడుతున్నాం. వాళ్ళ చేతిలో పెడుతున్నాము, వాళ్ళ మైండ్లో అర్థం చేపిస్తున్నాం ఎందుకు ఆలోవెరా తీసుకోవాలి, ఎందుకు ఫార్ ఎవర్ ఆలోవెరానే తీసుకోవాలని. అండ్ వాళ్ళ బాడీలో వాళ్ళ ఆలోవెరా పోసినప్పుడు వాళ్ళకు కూడా ప్రేమ్చంద్ సార్ లాగా నాకు వచ్చినలాగా ఎంతో కోట్ల మందికి వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ మనము కలగజేస్తున్నాము. ఇది మన మిషన్. మనం ఇట్లా పని చేయాలి. సో జనాలకి ఏం తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. జనాలకి ఏం తెలియదు, ఆలోవెరా ఎందుకు తీసుకోవాలో తెలియదు, అది ఫార్ ఎవర్ ఆలోవెరాని ఎందుకు తీసుకోవాలో తెలియదు, ఇంకోటి మెయిన్ ఏంటంటే హెల్త్ ఈక్వేషనే తెలియదు. సో ఫస్ట్ మనకి హెల్త్ ఈక్వేషన్ సంజాయించాలి. ఆ హెల్త్ ఈక్వేషన్లో 90% చేంజ్ ఎందుకు వస్తుంది, అది అక్కడనే ఆలోవెరా గేమ్ ఉన్నది. ఎందుకు తీసుకోవాలి ఆలోవెరా అంటే ఆలోవెరాలో 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది నేను చెప్పట్లే, 10,000 సంవత్సరాల క్రితమే ఆయుర్వేద, యూనాని, చైనీస్ మెడిసిన్, ఆస్టెక్ మెడిసిన్, పర్షియన్ మెడిసిన్ అన్ని కల్చర్స్లో రాసేసిండ్రు. అరే భూమిపైన ఉన్న ఇన్ని చెట్లు ముక్కలు అన్నీ ఉన్న మనకి మోస్ట్ బెనిఫిషియల్ ప్లాంట్ ఈస్ ఆలోవెరా. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా వేప చెట్టు అని అనుకుంటుండే. ఎందుకంటే వేప చెట్టు చాలా పవర్ఫుల్, యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నది, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నది. దాని పొట్టు, చెట్టు, రూట్, బార్క్, లీఫ్, పల్ప్ ఏమైనా తీసుకో, నీమే బై ఖతర్నాక్ ప్లాంట్, అది జబర్దస్త్ ప్లాంట్. సో నీమ్ మించింది ఎవరు లేడు అనుకున్నాను నేను. తర్వాత అర్థమైంది ఆలోవెరా ఉందని. ఎందుకంటే నీమ్ని మించిన శక్తి ప్రాపర్టీస్ ఉన్నాయి ఆలోవెరాలో. సో క్లెన్సింగ్ ప్రాపర్టీ ఉన్నది ఫస్ట్ ఆలోవెరాలో. నీ బాడీలో ఉన్న చెత్తని మొత్తం బయట తీసుకుని రాగలుగుతుంది. ఇప్పుడు ఆ 90% మార్పు ఎందులో వస్తుందన్నా, నేను సప్లిమెంట్లో వస్తుందన్నాను. ఆ సప్లిమెంట్ చాలామంది 2వ సారి తీసుకోలే, ఎన్నో సంవత్సరాలు తీసుకోలే.
అంటే ఎన్నో చెత్త ఉంది నీ బాడీలో. పుట్టిన కాడి నుంచి నువ్వు అనుకుంటావు నేను తింటున్నా, నాకు ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, నేను స్మోకింగ్ చేయ, డ్రింకింగ్ చేయ, ఏం చేయ, గుడ్ క్లీన్ అనుకుంటావు. కాదు, నువ్వు తీసుకునే నూనె, నువ్వు తీసుకున్న అవుట్ సైడ్ ఫుడ్, నువ్వు తీసుకుంటున్న కల్తీ ఫుడ్, అడల్టరేట్ ఫుడ్, అన్ని చెత్తలు ఉన్నాయి నీ లోపల. నీకు తెలియదు, నువ్వు అనుకుంటున్నావు నువ్వు మంచోను అని, నీకే బ్యాడ్ హ్యాబిట్స్ లేదని, కానీ ఉన్నాయి, చెత్త ఉంది బాడీలో. అది క్లెన్స్ చేయాలి. అది అలోవెరానే చేయగలుగుతుంది. తర్వాత హీల్ చేయగలుగుతుంది. బాడీలో ఏమైనా డ్యామేజ్ ఉందనుకో, ఎక్స్టర్నల్ డ్యామేజ్, ఇంటర్నల్ డ్యామేజ్ ఏమైనా మొత్తం ఇట్లా హీల్ చేసి పారేస్తుంది. పుట్టినప్పుడు మనం ఎట్లా పుడుతున్నామో, తల్లి గర్భం నుంచి ఎట్లా బయటకు వస్తున్నామో, న్యాచురల్, 100% న్యాచురల్, మళ్ళీ ఆ స్టేట్కి తీసుకుపోయే శక్తి ఉంది అలోవెరాలో. నెక్స్ట్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నది. అంటే నువ్వు ఏజ్ అయినా యంగ్గా ఉంటావు. ప్రూఫ్ ఆల్రెడీ ప్రేమ్చంద్ సార్ చూపించినాను నేను. ప్రేమ్చంద్ సార్ కాదు, మస్తు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మా కాడ, బట్ ప్రేమ్చంద్ సార్ ఇస్ ఎక్సలెంట్ లైవ్ ఎగ్జాంపుల్. తర్వాత ఇమ్యూనిటీ, రోగ నివారణ శక్తిని న్యాచురల్లీ పెంచగలిగే పవర్ ఉన్నది. సో ఇది అలోవెరా పవర్. ఇది అలోవెరా పవర్ అని అర్థం చేసుకుని, అంటే నేచర్లోనే ఇది ఒక మిరకల్ ప్లాంట్. ఓహో, ఈ ప్లాంట్ ఇంత మిరకల్ ఉన్నదా అని చెప్పేసి మన కంపెనీ సిఇఓ రెక్స్ మాన్ ఏం చేసినారు, సార్ అలోవెరానే ఇంత పవర్ఫుల్ ఉన్నప్పుడు, ప్రపంచంలో సర్వశ్రేష్టమైన ప్లాంట్ మానవ జాతికి అలోవెరా అన్నప్పుడు ద వరల్డ్స్ బెస్ట్ అలోవెరా ఏంటి అని చెప్పి ఆయన ద వరల్డ్స్ బెస్ట్ అలోవెరా జెల్ చేసిండు. ఎంత శాతం ప్యూరిటీ ఉన్నది? 100% ప్యూర్ ఇన్నర్ లీఫ్ అలోవెరా ఉంది. అంటే అలోవెరా పైన ఉన్న గ్రీన్ కాదు, లోపట ఉన్న జెల్ మాత్రమే స్టెబిలైజ్ చేసి మనము 100% ప్యూర్ అలోవెరా చేస్తున్నాం. ఈ అలోవెరా ఏం చేస్తుందంటే మన ఇంటెస్టైన్, ఇక్కడనే మొత్తం సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ 90% చేంజ్ ఎట్లా వస్తుంది, ప్రేమ్చంద్ ఎట్లా యంగ్గా ఉన్నాడు, వెంకటేష్కి ఎట్లా మార్పు వచ్చింది, ఇప్పుడు అన్ని సినిమా అర్థమవుతుంది మీకు. మన గట్ అంటే మన పేగులు, ఇంటెస్టైన్స్లో గట్ బ్యాక్టీరియా అని ఉంటుంది. ఈ గట్ బ్యాక్టీరియాకి మన కడుపులో కూడా ఒక బ్యాక్టీరియా ఉంటుంది. అది కొంచెం వినడానికి కొంచెం వింతగా ఉంటుంది, కానీ ఈ బ్యాక్టీరియా మన దోస్త్ అనమాట, వీళ్ళ మన ఎనిమి కాదు. దీన్ని సింబయోసిస్ అంటారు. అంటే ఒక బ్యాక్టీరియా అండ్ మనం బ్యాక్టీరియాకి మనం ఆశ్రయం ఇస్తున్నాము. బ్యాక్టీరియా మనకి డైజెషన్, ఇమ్యూనిటీ, స్లీప్ రెగ్యులేషన్, హార్మోన్ రెగ్యులేషన్ ఇట్లాంటి బాడీలీ ఫంక్షన్స్కి పనికొస్తుంది అనమాట. ఈ బ్యాక్టీరియా పాపులేషన్ తక్కువ అయింది అనుకోండి మన స్మాల్ ఇంటెస్టైన్లో, అన్ని రోగాలు ఆడించి స్టార్ట్ అవుతుంది. అన్ని రోగాలు ఏడించి స్టార్ట్ అవుతుంది అంటే ఇంటెస్టైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ముట్టేది గొంతు దగ్గర ముట్టుకుని అయ్యో ఫీవర్ వచ్చిందంటాం, అది జస్ట్ సిమ్టమ్. అది ఆడ రాలే ఫీవర్, ఆడ జస్ట్ నువ్వు తెలుసుకుంటున్నావు వేడిగా ఉందని చెప్పి. ఫీవర్ ఈడించి స్టార్ట్ అవుతుంది. సో ఇందులో చెత్త ఉందనుకో బాడీ మొత్తం డ్యామేజ్ అవుతుంది. మన అలోవెరా ఏం చేస్తుంది, క్లెన్సింగ్ యాక్షన్ చేసి దాన్ని క్లీన్ చేసేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అలోవెరా. యూ విల్ హ్యావ్ ఎ క్లీన్ గట్. ఏం టాక్సిన్స్, షిట్ గిట్టు ఏముండదు, అన్నీ తీసి పారేస్తుంది బయటికి. కోలాన్ క్లీన్ ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్ క్లీన్ ఉంటుంది. నీ గట్టు మంచిగా ఉందనుకో నువ్వు సంతోషంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉంటావు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నీ కిడ్నీస్ ఏం పని చేస్తుంది అంటే బాడీలో ఉన్న చెత్తని బయట తీసుకుపోయే పని కిడ్నీస్ చేస్తుంది. ఫర్ దట్ మ్యాటర్ బ్లడ్, రక్త ప్రవాహంలో కూడా కొన్ని చెత్తలు వస్తుంటాయి. ఆ రక్తంలో ఉన్న చెత్తని తీసే పని కూడా కిడ్నీ చేస్తుంది. చాలామంది ఏమనుకుంటారు హార్ట్ చేస్తుంది అనుకుంటారు. హార్ట్ బ్లడ్ని ప్యూరిఫై చేయదండి. చాలామంది లంగ్స్ అనుకుంటారు, లంగ్స్ కూడా ప్యూరిఫై చేయదండి. బ్లడ్ని ప్యూరిఫై చేసేది కిడ్నీస్. హార్ట్ ఉట్టి పంపు చేస్తుంది, లంగ్స్ ఆక్సిడేషన్ చేస్తుంది, బ్లడ్ని ఆక్సిడైజ్ చేస్తుంది. ఆక్సిజన్ తీసుకుంటున్నాం, పీల్చుకుంటున్నాం కూడా ఆక్సిడైజ్ చేస్తుంది. కానీ ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్ ఇస్ డన్ బై కిడ్నీస్. ఇన్ఫాక్ట్ మొత్తం బాడీ ప్యూరిఫికేషన్ ఈ 2 కిడ్నీలు చేస్తుంది. అట్లాంటి అంత మంచి కిడ్నీ కోసం నువ్వు ఏం చేసినావు? ఆ కిడ్నీలు దొబ్బినాయి అనుకో, దొబ్బిన కిడ్నీ చూపిస్తున్నావు, ఇలా మొత్తం చెత్త ఉంటుంది. స్లోలీ క్యాల్సిఫికేషన్ ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే కిడ్నీలోనే రాయల్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. కిడ్నీ స్టోన్స్ అంటారు దాన్ని. బయాలజీ టెక్నికల్ టర్మ్ ఇస్ క్యాల్సిఫికేషన్. సో పాయింట్ ఏంటంటే నీ కిడ్నీలు మంచిగా లేవనుకో, నీ బాడీలో ఉన్న చెత్తని బయట ఎవరు తీసుకుపోతాడు? ఆ ప్రాసెస్ దొబ్బింది. మళ్ళీ ఏడుంటాయి ఆ టాక్సిన్స్ అన్నీ? నీ లోపలనే ఉంటాయి. నీ లోపల ఉంటే నీకేమొస్తాయి? రోగాలు వస్తాయి. సో కిడ్నీలు అనేది ఒకటేసారి డ్యామేజ్ కాకుండా మెల్లగా డ్యామేజ్ అవుతుంది. నీ గట్టు చెత్తగా ఉంది, నీ కిడ్నీ చెత్తగా ఉంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ అఫెక్టింగ్ యువర్ హెల్త్ ఈక్వేషన్. హెల్త్ ఈక్వేషన్ దొబ్బేది ఫస్ట్ ఇక్కడ. కానీ అలోవెరా ఒకటి అయ్యంగానే 90% చేంజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ద ఎక్సలెంట్ ఫుడ్ ఫర్ యువర్ గట్ అండ్ కిడ్నీస్ ఈజ్ అలోవెరా. ఏం అలోవెరా? అది ఆల్తూ ఫాల్తూ అలోవెరా కాదు. ద వరల్డ్స్ హైయెస్ట్ క్వాలిటీ 100% ప్యూర్ ఇన్నర్ లీఫ్ అలోవెరా ఇస్తున్నాం. ఇస్తే ఏమవుతుంది? కిడ్నీస్ క్లీన్ అవుతుంది. ఇట్లా నీ ఇంటెస్టైన్ అండ్ కిడ్నీ క్లీన్ పెట్టుకున్నంత వరకు నీ బాడీని సక్రమంగా నువ్వు మెయింటైన్ చేస్తూ పోతున్నావు అని అర్థం. ఇప్పుడు నుంచి నేను ఒక 20 సంవత్సరాలు అట్లా మెయింటైన్ చేస్తే నేను బి ప్రేమ్చంద్ సార్ లాగా యంగ్ ఉంటా. ఇజంట్ ఇట్?
ఇప్పుడు నాలోనే వచ్చిన చేంజ్ చూపిస్తా. ఇగోండి, లెఫ్ట్ నేనే, రైట్ నేనే, ఇద్దరం నేనే. ఎవరు మార్చిండ్రు? అందరం ఏమన్నా ఫేషియల్ చేసినామా, ముఖంలో ఏం సబ్బు పూసినాం, ముఖంలో ఏం క్రీమ్ పూసినాం అట్లా అంటారు. అట్లా కాదు. కడుపు అంటే ఈ గట్ ఇంటెస్టైన్ కిడ్నీ క్లీన్ పెట్టుకోవాలి. అప్పుడు ముఖంలో కళ వస్తుంది, అన్నీ వస్తుంది. ముఖంలో రాసుడు పూసుడు ఏం లేదు. ఫస్ట్ ఇంటర్నల్ మంచిగా ఉంటే ఎక్స్టర్నల్ అన్నీ జబర్దస్త్ ఉంటుంది. ఈ పవర్ నాకు అర్థమైనది. నేను హెల్త్ ఈక్వేషన్ అర్థం చేసుకున్నా, నేను మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అర్థం చేసుకున్నా, నేను ఎందుకు అలోవెరా తీసుకోవాలి, ఎందుకు ఫర్ ఎవర్ అలోవెరానే తీసుకోవాలి అన్నీ అర్థం చేసుకున్నా. జనాలకి కూడా ఇదే చెప్తాను నేను. ఎందుకంటే జనాలకి ఏం తెలియదు అని చూస్తాం. చాలా విషయాలు తెలియదు పీపుల్కి, ఏమీ తెలియదు. ఫస్ట్ వాళ్ళకి హెల్త్ ఈక్వేషన్ ఏందనే తెలియదు. ఎవరినైనా అడగండి, అరే నీ బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఏందిరా అంటే వాడు బ్రెయిన్ అంటాడు, హార్ట్ అంటాడు, ఏమేమో అంటాడు, ఇంటెస్టైన్ అంటాడా అన్నాడు, కిడ్నీ అంటాడు అసలు అన్నాడు. అరే ఇంటెస్టైన్ అండ్ కిడ్నీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఇన్ యువర్ బాడీ. అవి రెండు దొబ్బినంటే అన్ని దొబ్బినాయి. నువ్వు మేధావి కావచ్చు, మంచి బుర్ర కావచ్చు, నీ హార్ట్ అథ్లీట్ హార్ట్ ఉండొచ్చు, నువ్వు కరాటే చాప్స్ చేయొచ్చు, నువ్వు కిక్ బాక్సింగ్ చేయొచ్చు, కాలు చేతులు మంచిగా ఉన్నాయి, నీ జబర్దస్త్ ఉంది. నీ పేగులు పోయినాయి, నీ కిడ్నీ పోయింది అనుకో, ఆరోగ్యమే పోయింది, 90% దొబ్బింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫర్ ఎవర్ అలోవెరా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దోస్ 2 ఇంపార్టెంట్ ఆర్గన్స్. ఆ 2 ఇంపార్టెంట్ ఆర్గన్స్ని ఎవరు మార్చగలుగుతారు? అలోవెరా చేయగలుగుతుంది. ఇది కూడా జనాలకి తెలియదు. ఈ 3 విషయాలు తెలియదు జనాలకి. అందుకనే నువ్వు వచ్చినావు సినిమాలో. ఇది నీ రోల్. ఫర్ ఎవర్లో నీ రోల్ ఏంటంటే ఇది నీ రోల్. జనాలకి ఇది అర్థం చెప్పాలి. అరే ఇది హెల్త్ ఈక్వేషన్ రా, 90% హెల్త్ కేవలం 2 ఆర్గన్స్ పైన డిపెండ్ అయి ఉంది. మళ్ళీ 2 ఆర్గన్స్ కోసం ఇచ్చే ఆహారం ఏంటి? ఫర్ ఎవర్ అలోవెరా ఇవ్వాలి. ఏనాడు ఇవ్వాలి, ఎన్నిసార్లు? లైఫ్ లాంగ్ ఇవ్వాలి. ఒకసారి స్నానం చేస్తావా? రోజు స్నానం చేస్తున్నావు. ఒకసారి బ్రష్ చేస్తావా? రోజు. మరి నీ కిడ్నీలు పేగులు ఒకసారి పని చేస్తున్నాయా? లైఫ్ లాంగ్ పని చేస్తున్నాయి. మరి నువ్వు డైలీ ఇవ్వాలి కదా అలోవెరా. వాళ్ళకి అవసరం కదా. నీ కిడ్నీ మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉంటావు కదా, నీ ఇంటెస్టైన్స్ మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉంటావు కదా. మరి వాటికి సూపర్ ఫుడ్ ఇవ్వాలి కదా. అక్కడే ఫర్ ఎవర్ అలోవెరా వస్తుంది. డైలీ ఇవ్వాలి, లైఫ్ టైం ఇవ్వాలి. ఇట్లా అర్థం చెప్పాలి వాళ్ళకి. ఇట్లా అర్థం చేపించినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, చైతన్యం వస్తుంది. ఓకే నేను కూడా ప్రేమ్ సంసార్లో కావాలంటే జస్ట్ అలోవెరా తాగాలి అంతే కదా. అండ్ ఎందుకో ఇంటెస్టైన్ కిడ్నీ మంచిగా ఉంటే నేను బి మంచిగా ఉంటా, వాళ్ళకి అర్థమవుతుంది. సో అందుకనే ఫర్ ఎవర్ అలోవెరా తీసుకుంటున్నాం మనం. ఫర్ ఎవర్ అలోవెరానే ఎందుకు తీసుకోవాలి అంటే, ఇప్పుడు అడగొచ్చు 19 కాలాల ఉంది అది ఉంది ఇది కాదు. ఇది మిల్లర్ స్పీషీస్ అని ప్రత్యేకించి ఈ స్పీషీస్ మాత్రమే మనం వాడుతున్నాము. ఇన్ని రకాల అలోవెరా ఉన్నాయి. ఈ మిల్లర్ స్పీషీస్ రకాల అలోవెరానే చాలా తోప్ ప్లాంట్. ఆ తోప్లో ది తోప్ ఆఫ్ ద తోప్ ఎవడంటే మిల్లర్ స్పీషీస్ ద హయ్యెస్ట్ బెనిఫిషియల్ అడ్వాంటేజ్ ఉన్నది హ్యూమన్ బాడీకి. కాబట్టి మిల్లర్ స్పీషీస్ తీసుకోవాలి. ఈ మిల్లర్ స్పీషీస్ని కూడా మనం 100% ప్యూర్ ఇన్నర్ లీఫ్ మళ్ళీ బయట గ్రీన్ అవన్నీ ఏం లేదు, 100% ప్యూర్ ఇన్నర్ లీఫ్. ప్రపంచంలో ఎవడు ఎన్ని అలోవెరా 100% చేయలే. ఆ ప్రాసెస్ని ఎవడు పర్ఫెక్ట్ చేయలే ఇంతవరకు. ఓన్లీ ఫర్ ఎవర్ హ్యాస్ డన్ ఇట్. దట్స్ వై వీఆర్ వరల్డ్స్ #1 అలోవెరా కంపెనీ. 100% ప్యూర్ ఇన్నర్ లీఫ్ క్వాలిటీస్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ అలో సైన్స్ కౌన్సిల్ సర్టిఫైడ్ ఉన్నది మన దగ్గర. సరే బై ఈ పాయింట్లు అన్నీ పక్కన పెట్టు. నేను సింపుల్ కామన్ సెన్స్ యూజ్ చేస్తా. ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, పని చేస్తుంది. నాకు పని చేసింది, ప్రేమ్ సార్కి పని చేసింది, ఇన్ని లక్షల మందికి పని చేసింది, నీకు కూడా పని చేస్తుంది. ఎందుకంటే నీకు కూడా కిడ్నీ ఉంది, నీకు కూడా ఇంటెస్టైన్ ఉంది, అలా చెత్త ఉంది, అది సాఫ్ చేస్తుంది, బరాబర్ సాఫ్ చేస్తుంది. బికాజ్ ఇట్స్ 100% ప్యూర్. ఇది అలోవెరా. సో కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంది అంటే జనాలకి హెల్త్ కాన్షియస్ చేపియడం. మనం వాళ్ళని హెల్త్ కాన్షియస్ చేపించినప్పుడు వాడు ఏమవుతాడు? 100% లైఫ్ టైం బయర్ అవుతాడు. అదే నీ రోల్. సో మనము ఒక లీడర్ విత్ మిషన్ లాగా పనిచేయాలి. మన కింద వచ్చిన వాళ్ళని కూడా ఒక లీడర్గా ట్రైన్ చేసి అట్లా వాళ్ళతో బిజినెస్ చేపియాలి. ఈ మొత్తం కాన్సెప్ట్ ఆ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ పైన ఆధారపడి ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ని నమ్ముకోండి. మనం ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీలు ఉన్నాం, అట్లనే అమ్మండి, అట్లనే ట్రైన్ చేయండి. ఒక సకన్ ఎడ్యుకేషన్ ఉంటుంది. 2 సీసీలు ఉన్నాయండి, సీసీలు ఉన్నాయి, కార్ ఉంది, వెకేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఫర్ ఎవర్లో లేదని కాదు. నువ్వు దానికోసం వచ్చినావా? అరే నీ కూడా పైసలు ఉంటే నువ్వే పోతావు అమెరికా, ఆస్ట్రేలియా. ఇజంట్ ఇట్? నీ ఇష్టం వచ్చిన రోజులు పోయి నీ ఇష్టం వచ్చినంతసేపు ఫ్యామిలీతో ఉండి వస్తావు. సో నీకు ప్యాసివ్ ఇన్కమ్, వెల్త్ క్రియేషన్కి రాయడను. ఒక మనిషికి ఇంత మంచిగా అర్థం చేయించి హెల్త్ ఈక్వేషన్ అలోవెరా తీసుకోవాలని చెప్పి ఆయన చేతిలో పెడితే ఆయన లైఫ్ టైం తాగుతూ ఉంటాడు, నీకు పైసలు వస్తూ ఉంటుంది. ఇట్లా చేయాలి బిజినెస్.
దిస్ ఇస్ కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్. వర్క్ విత్ ఎ మిషన్, ఒక మిషన్గా జనాలు మధ్యలో మనం ఒక హెల్త్ కాన్షియస్నెస్ని, ఆ చైతన్యాన్ని కలగజేయాలి, అందుకు నేను వచ్చాను ఈ కంపెనీకి అన్నట్టు పనిచేయాలి. అంతేగాని ఇట్లా నేను స్టార్టింగ్లో చెప్పిన మిస్టేక్స్ అస్సలు చేయకూడదు. అదే రాంగ్ నెట్వర్క్ మార్కెటింగ్. రాంగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏం చేస్తుండ్రు, పిచ్చిగా జాయిన్ చేపిడు. ఆ సీసీల కోసం నేను ఈ నెల 4 సీసీలు చేసినానా, 2 సీసీలు చేసినానా, అరే నువ్వెన్ని సీసీలు చేసినావు, అరే మనోడు ఎంత చేసిండు, వాడేం చేసిండు, అయ్యయ్యో నేను ఇన్ని సీసీలకు నేను ఇంత మిస్ అయిపోయానా. నువ్వు సీసీల కోసం వచ్చినావా చీప్గా? ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ, ఇట్స్ అ వరల్డ్ క్లాస్ కంపెనీ. నీ సైజ్ ఆఫ్ మిషన్ అండ్ విజన్ ఎట్లా ఉండాలి, పెద్దగా ఉండాలి. మన సార్ ద సిఇఓ అండ్ ఫౌండర్ రెక్స్మాన్ ఏమని ఆలోచించి కంపెనీ స్టార్ట్ చేసి ఉంటాడు? నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ స్టార్ట్ చేసిండా? ఆలోవేరా ఇంత పవర్ఫుల్ ఉంది, ప్రతోన్ చేతిలో పెట్టాలి, ప్రతోన్ చేతిలో పెట్టేటప్పుడు కూడా నలుగురు బెనిఫిట్ అవ్వాలి కంపెనీ. నన్ను పరిచయం చేసిన ఆయన, నేనెవరికి పరిచయం చేస్తున్నాను, అలా నలుగురు బెనిఫిట్ అవ్వాలి అన్న కాన్సెప్ట్తో, ఇంత మంచి కాన్సెప్ట్ అన్నప్పుడు అంత పవర్ఫుల్ ప్రోడక్ట్ ఏముండొచ్చు అని చెప్పి నేచర్లోనే ఆలోవేరా మిరకిల్ కాబట్టి ఆ మిరకిల్నే ప్రోడక్ట్గా బాటిల్లో నింపి అమ్ముతున్నాము. ఇది ఇలా ఆలోచించి ఆయన నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు తెచ్చిండు? ఆయన నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, అరే ప్రోడక్ట్లో ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను రీటైల్లో తీసుకోపోలేను కదా, నెట్వర్క్లో తీసుకురావాలని చెప్పి నెట్వర్క్లో తీసుకుని వచ్చాడు. ఎందుకంటే కోర్స్ కంపెనీ రీటైల్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ చేస్తుంది, వాస్తవమే. సరే, ఆ డబ్బు అనేది పక్కన పెట్టినా నిజంగానే రీటైల్లో ఎవడు పోయి ట్రాన్స్ఫర్మేషన్ కావాలని అడగట్లేదు, ఎవడు పోయి నాకు హెల్త్ కావాలని అడగట్లేదు, నాకు చికిత్స కావాలని అడుగుతున్నా. కాబట్టి అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని మందులు ఉన్నాయి, అన్ని ఫార్మసీలు ఉన్నాయి, అన్ని కిరాణా కొట్లు ఉన్నాయి. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ అనేది నీకు కావాలి, కానీ నువ్వు అడగట్లేదు. ఆ చైతన్యాన్ని నేను కలగజేస్తున్నా కాబట్టి నేను ఫర్ ఎవర్ నెట్వర్క్ మార్కెట్ డిస్ట్రిబ్యూటర్గా వచ్చాను, ఈ పని చేస్తున్నాను. మీరు ఇలా చేయాలి, మన కింద వచ్చే వాళ్ళతో కూడా ఇలా చేయాలి. అందరికీ లైఫ్ దిస్ ఇస్ ద చూడు, ఏ కంపెనీలో ఇంత మంచి ప్రోడక్ట్ ఉంది, ఒక ప్రోడక్ట్ని లైఫ్ టైం ఎట్లా వాడు అని చెప్పగలుగుతావు? ఇన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళని ప్లాన్నో లేదంటే ఏదో డబ్బు కోసం అని చేస్తున్నారు తప్ప లైఫ్ టైం ఒక ప్రోడక్ట్ని కొన్ను అని ధైర్యంగా చెప్పగలుగుతాడు ఎవరైనా? చెప్పేటప్పుడు అందులో సెన్స్ ఉండాలి, అంత ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి, అంత పవర్ ఉండాలి, అంత దమ్ము ఉండాలి ఆ ప్రోడక్ట్లో. అలా అర్థం చేసుకుని ఫర్ ఎవర్ చేసింది, సో దట్ నీకు అమ్మడంకో చెప్పడానికో ఈజీగా ఉంటుందని చెప్పి. సో మన విజన్ అండ్ మన కంపెనీ అప్రోచ్ ఇలా ఉంది. సో మనం సీసీల కోసం రాలే, అదొక మెజర్మెంట్ అంతే. ఇప్పుడు నీ బీపీ చూస్తాం ఎంత ఉందని చెప్పి, దానికని చెప్పి బీపీ కోసం ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తామా? అది జస్ట్ ఒక నంబర్ అంతే. సీసీ కూడా ఒక నంబర్ అంతే, సీసీల కోసం రాలేను కూడా. అండ్ సెకండ్లీ, ఒక్కసారి అమ్మకండి. ఎవరికొకరికి ఈ కంపెనీ ఇది, ప్లాన్ ఇది, ఈ 22cc 25cc 75cc చూపించేసి కార్ ఉంటుంది, వెకేషన్లు ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, అట్లా ఏదో ముచ్చట్లు చెప్పి అమ్మకండి. ఒక్కసారి 2 సార్లు కొంటాడు చీప్గా, అది టైం వేస్ట్. మీకు మన దగ్గర నుంచి 100 రూపాయలు 500 రూపాయలు కమిషన్ వస్తుంది మీకు, దానికి అంత గంటలు అంత టైం వేస్ట్ చేసి మీరే సంపాదించుకుంటారు 100 రూపాయలు, వాడేంది మీకు ఇచ్చేది? సో డోంట్ డూ దట్ సెల్లింగ్ వన్ టైం థింగ్. లైఫ్ టైం చేయాలి. ఆ లైఫ్ టైం చేస్తారు కాబట్టి అన్ని మిస్టేక్స్ అవుతున్నాయి, రాంగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అవుతుంది. ఫర్ ఎవర్ నెట్వర్క్ మార్కెటింగ్లోనే సర్వశ్రేష్టమైన కాన్సెప్ట్ అకార్డింగ్ టు మీ, బికాజ్ వీ హ్యావ్ ద వరల్డ్స్ బెస్ట్ ఆలోవెరా, అండ్ ఆలోవెరా అండ్ హ్యూమన్ బాడీకి మస్తు పెద్ద సినిమా అండ్ రిలేషన్షిప్ ఉన్నది. ఈ సింపుల్ పాయింట్ని అర్థం చేసుకుని మంచి గేమ్ ఆడుతున్నాం మనం. సో గేమ్ని మీరు మంచిగా ఇట్లా అర్థం చేసుకుని ఒక మిషన్ డ్రివెన్ కంపెనీలాగా పనిచేయాలి. కొందరు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో యాడ్స్ నడుపుతుండ్రు, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్స్ అడిసి జనాల ఫోన్ నంబర్ లీడ్స్ కలెక్ట్ చేసి మళ్ళీ వాన్ కూడా వన్ టైమే అమ్ముతారు. ఒక జూమ్ కాల్లో కూర్చోబెడతారు వాడిని, ఫర్ ఎవర్ గురించి చెప్తారు, వాడు ముడిచిపోతాడు. నేను 2cc కొంటా అని చెప్పి 2cc కొంటాడు, కథ మన లైఫ్ టైం ఆడనే ఎండ్ అయిపోతుంది. వానికి ఇంకా రిలేషన్షిప్ లేదు ఫర్ ఎవర్. ఆ 2cc కొంటాడు, వాడు నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, వాడు చచ్చిపోతాడు. అట్లనే అంటే మన బిజినెస్ రిలేషన్షిప్ లేదు, చచ్చిపోయింది ఫర్ ఎవర్తో మన రిలేషన్షిప్. అంటే ఇంత మంచి కంపెనీ, ఇంత మంచి ప్రోడక్ట్, ఇంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నదాన్ని ఒక 2cc అనే అంత చెత్త కాన్సెప్ట్ కోసం మీరు వాడిని లైఫ్ స్పాయిల్ చేసిండు. ఎందుకంటే వాడు ఎప్పటికీ మళ్ళీ ఫర్ ఎవర్కి రాలేడు, అలా చేసి పారేసిండ్రు. ఈ మిస్టేక్స్ చేస్తుండ్రు, చాలామంది చేస్తుండ్రు, చాలా మేనేజర్స్, చాలా టీమ్స్ అగ్రెసివ్లీ చేస్తుండ్రు ఈ మిస్టేక్స్. ఇది మనం చేయకూడదు. అందుకనే నేను ఇది ఓపెన్గా క్లియర్గా చైతన్యం కలగజేస్తూ మాట్లాడుతున్నాను. అస్సలు చేయకూడదు ఈ మిస్టేక్.
కొందరు ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అండ్ హోమ్ డెలివరీ చేస్తుండ్రు. చూడండి, మళ్ళీ చెప్తున్నా, మనం ప్యాసివ్ ఇన్కమ్ కోసం వచ్చినాం. ఈడ కంపెనీ సింపుల్గా ఏం చేసింది, ఐడి పాస్వర్డ్ వానికి ఇచ్చేసేయి, నీ కింద జాయిన్ అవ్వగానే మనకి ఐడి ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, allostore.inలో లాగిన్ అవుతాడు, వానికి ఏం కావాలో కొనుక్కుంటాడు. వాడు అమెజాన్లో కొంటలేదా ప్రతి నెల ఏమి, వానికి కిరాణా షాపు గ్రోసరీ షాపింగ్ చేయడా, ఇది కూడా చేసుకుంటాడు. నువ్వెందుకు హోమ్ డెలివరీ చేస్తున్నావు వానికి ఏం కావాలో జాయిన్ అవ్వు, కొనుమని చెప్పు. లేదంటే కొందరు అంటారు నేను జాయిన్ కానండి, నాకు కుట్టి ప్రోడక్ట్స్ కావాలని. నేనైతే ఇట్లా చేస్తా, ఓపెన్గా చెప్తా వానికి, ఫరెవర్ చాలా పెద్ద కంపెనీ, వేరే ఎవరిగానైనా పోయి కొనుక్కో, నేనైతే తీసుకోను. నా కింద లైఫ్ టైం మెంబర్గా నువ్వు అర్థం చేసుకుని రా. కంపెనీ ఏం చెప్పట్లే లైఫ్ టైం కొనుమని, వెంకటేం చెప్తలే లైఫ్ టైం కొనుమని, నీకు అర్థం అవ్వాలి లైఫ్ టైం నువ్వు ఎందుకు కొనాలని. ఎందుకంటే ఇట్స్ అబౌట్ యువర్ ఇంటెస్టైన్స్ అండ్ యువర్ కిడ్నీస్ అండ్ యువర్ హెల్త్ ఈక్వేషన్. నా హెల్త్ నేను తీసుకున్నా నా చేతిలో ఫరెవర్ హెల్ప్తో, నువ్వు కూడా తీసుకో. నువ్వు తీసుకున్న బాధ్యత తీసుకున్నప్పుడు నీ ఐడి పాస్వర్డ్ కూడా నీ బాధ్యత కదా, నా బాధ్యత ఎందుకు అవుతుంది? సో ఈ డైరెక్ట్ సెల్లింగ్, వాని ఇంటికి పోయేవానికి ఈడు, మళ్ళీ టీ కాఫీ ఇస్తారు తాగుడు, మీరు టైం వేస్ట్ చేస్తుండ్రు. అక్కడ టైం వేస్ట్ చేయగానే అది యాక్టివ్ ఇన్కమ్ అవుతుంది, ప్యాసివ్ ఇన్కమ్ కాదు. వాన్ ఆర్డర్ వాడు కొనుక్కోవాలి. ఓన్లీ లైఫ్ టైం మెంబర్స్ని హైర్ చేయండి. దట్ ఈస్ కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఫర్ లైఫ్ టైం ప్యాసివ్ ఇన్కమ్. ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ ఇంకోటి, చాలామందికి ఫర్ ఎవర్ గురించి చెప్తుండ్రు కానీ హెల్త్ ఈక్వేషన్ చెప్పట్లేదు. ఇది కూడా మిస్టేక్, ఈ మిస్టేక్ చేయకూడదు. అండ్ ఇంకోటి, ఫర్ ఎవర్ ఆలోవెరా హెల్త్ ఈక్వేషన్, హ్యూమన్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ ఎట్లా ఉంది, సినిమా ఎట్లా కనెక్టెడ్ ఉన్నది, అది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది మీ రోల్. ఇట్లా మీ కింద వచ్చే కొత్త జాయినీస్కి ఒక కరెక్ట్ బిజినెస్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మీరు. ఇది చాలామంది దగ్గర లేదు, బిజినెస్ ఎడ్యుకేషన్ లేదు. వాడు ఏదో వస్తారు, వాళ్ళు ఏదో మాట్లాడతారు, వాడు జాయిన్ అయ్యి ఆ సీసీ అంటారు. అరే ఒక స్ట్రేంజర్ కస్టమర్ ఎట్లయితుండు, కస్టమర్ నుంచి మేనేజర్ ఎట్లయితుండు, కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే శిక్షణ ఎక్కడుంది వానికి? ఇది ఇవ్వాలని చెప్పి మనము ఈ ట్రైనింగ్ చేస్తున్నాము. సో ఇట్లా మీరు కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి, రాంగ్ నెట్వర్క్ మార్కెటింగ్ మిస్టేక్స్ చేయకూడదు. సో ఐ హోప్ ఈ ట్రైనింగ్ వల్ల మీ పర్స్పెక్టివ్ అబౌట్ ఫర్ ఎవర్ నెట్వర్క్ మార్కెటింగ్ మారింది. మీరు చేసే మిస్టేక్స్ మీకు చాలా మంచిగా అర్థమై ఇంకోసారి మిస్టేక్స్ అస్సలు చేయకుండా కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి అని నేను ఆశిస్తున్నాను. అండ్ ఐ హోప్ దిస్ ట్రైనింగ్ వాజ్ రియలీ అండ్ పవర్ఫుల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ ఐ సిన్సియర్లీ విష్ మీరు కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ చేసి లైఫ్ టైం ప్యాసివ్ ఇన్కమ్ చాలా త్వరగా కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ చేసి సంపాదించాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సో స్టార్టింగ్లో నేను ప్రామిస్ చేసినట్టు రాంగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని ఉంది, ఇది చేస్తున్నారు చాలామంది. ఫర్ ఎవర్ అని ఒక మంచి ఆపర్చునిటీ తెలుసుకొని కూడా రాంగ్ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారు, అందుకనే స్టక్ అయి ఉన్నారు. డబ్బే సంపాదించినా చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తున్నారు. బట్ అదే కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ నేర్చుకుంటే యువర్ లైఫ్ బికమ్స్ వెరీ ఈజీ. జనాలకి మనం హెల్ప్ చేసేటప్పుడు జనాలు కూడా మంచిగా స్పందిస్తారు, మీకు టీమ్ బిల్డింగ్ ఈజీగా అవుతుంది, ఫర్ ఎవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీగా అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు వెల్త్, ఆ మనీ చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. లైఫ్ టైం కమిషన్స్ ప్యాసివ్ ఇన్కమ్గా ఎలా సంపాదించాలి అని ట్రైనింగ్ మీకు చాలా మంచిగా హెల్ప్ చేస్తుంటుంది అని ఆశిస్తున్నాను. ఈ ట్రైనింగ్ మీకు ఎలా అనిపించిందని కామెంట్స్లో చెప్పండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ట్రైనింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఏదో నెట్వర్క్ మార్కెటింగ్ చేయొచ్చు, లేదంటే కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఒక కరెక్ట్ మెంటర్ దగ్గర నుంచి నేర్చుకుని మీరు ఈజీగా టీమ్ బిల్డింగ్, వెల్త్ క్రియేషన్ అండ్ కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈ 3 విషయాలు చేయొచ్చు. దీనికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ యూనివర్సిటీ అని ఒక కోర్స్ తెలుగులో చేశాను. నా టీంలో చేరి నాతో పాటు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే నాకు వాట్సాప్లోనే, టెలిగ్రామ్లో నా నంబర్కి మెసేజ్ చేయండి. అలానే నెట్వర్క్ మార్కెటింగ్ యూనివర్సిటీ కోర్స్ తీసుకోండి టు లెర్న్ ద కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్రమ్ అ కరెక్ట్ మెంటర్.